హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఇంట్లో ఉన్నానండి. డ్యూటీకి వెళ్ళలేదు. అందుకే ఈరోజు మా బాబుకి స్పెషల్‌గా కర్రీ చేసి క్యారేజ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలని నేను ఈరోజు స్పెషల్ కర్రీ చేశానండి. ఏంటో తెలుసా? చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ చేసి వేడి వేడి అన్నము ఇలా వేడి వేడి అన్నం తీసుకొని చికెన్ కర్రీ చేసి మంచిగా లంచ్ బాక్స్ తీసుకొస్తానని చెప్పానండి మా బాబుకి. చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు మార్నింగ్ స్కూల్‌కి. అందుకే బిజీ బిజీ అయిపోయాను. ప్రిపరేషన్ చేశాను. చూడండి ఈ విధంగా వేడి వేడి అన్నంలో ఇప్పుడు చికెన్ కర్రీ చేసేసానండి ఆల్రెడీ. ఆ చికెన్ కర్రీ ఇందులో వేసి మంచిగా కలిపి మా బాబుకి లంచ్ బాక్స్ పెట్టానండి. మమ్మీ నువ్వు వస్తావా? వస్తావా? అనుకుంటూ వెళ్ళాడు. చాలా హ్యాపీగా వెళ్ళాడండి. చూడండి ఈ విధంగా వాడికి ఇష్టమైన లెగ్ పీస్ తీసుకొచ్చాను, వండాము చూడండి. మా హస్బెండ్ మంచిగా లెగ్ పీసులు ఇష్టమని లెగ్ పీసులు వేయించుకొచ్చాడు. కానీ స్కూల్లో తినటం కొంచెం కష్టమండి వాడికి. తినలేడు. అందుకే మామూలు పీసెస్ వేసి చూడండి ఈ విధంగా మామూలు పీసెస్ గ్రేవీ ఏసి అన్నం కలుపుతున్నాను. గ్రేవీ అంటే వాడికి చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటాడు. అందుకే గ్రేవీ ఎక్కువగా వేసి మంచిగా కలుపుతున్నానండి. వేడి వేడి అన్నంలో మంచిగా గ్రేవేసి చక్కగా కలిపి ఇప్పుడు వాడికి లంచ్ బాక్స్‌లో పెట్టాలి చూడండి. ఈ విధంగా వేశాను. అన్నం చాలా వేడిగా ఉందండి. అందుకే చేత్తో కలపాలంటే కొంచెం ఇబ్బంది. అందుకే స్పూన్ తీసుకున్నానండి. స్పూన్‌తో కలిపాను. ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతుంది మళ్ళీ. అందుకే ఫ్యాన్ దగ్గరికి వెళ్ళకుండా కిచెన్‌లోనే మంచిగా అన్నం వేడిగానే ఉండాలని ఈ విధంగా స్పూన్ తీసుకొని కలుపుతున్నానండి. స్పూన్ తీసుకొని కలిపేసి వేడి వేడిగా హాట్ ప్యాక్‌లో పెట్టాలిప్పుడు. ఈ విధంగా కలుపుతున్నాను. మా బాబుకి ఇట్లా లంచ్ బాక్స్ నేను తీసుకురావడం వాడికి చాలా ఇష్టమండి. మార్నింగే లంచ్ బాక్స్ కట్టేస్తాను. కానీ ఈరోజు నేనొస్తాను నాన్న అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చూడండి ఈ విధంగా వేడి వేడిగా రైస్ చాలా వేడిగా ఉందండి. ఈ విధంగా వేసి కలిపి హాట్ ప్యాక్‌లో పెట్టాలిప్పుడు. ఈ విధంగా చూడండి మంచిగా స్పూన్‌తో కలుపుతున్నానండి. చాలా వేడిగా ఉంది కాబట్టి చెయ్యి కాలిపోతుంది. అందుకే స్పూన్ తోటి ఏంటి స్పూన్‌తో కలుపుతుందనుకుంటారేమో. చూడండి వేడిగా ఉంది. ఫ్యాన్ కింద పెడితే చల్లగయిద్ది. కానీ చల్లగా కాగూడదు. వేడిగుండాలి రైసు. చూడండి ఈ విధంగా కలిపేసి నేను హాట్ ప్యాక్‌లో వేసేస్తున్నానండి. పీసెస్ మాత్రము పైన వేస్తాను. ఎందుకంటే లోపల ఉంటే వాడు చు లాస్ట్‌కి తినలేడు. ముందే అయితేనే తినేస్తాడనమాట. లాస్ట్‌కైతే పడేస్తాడు. అందుకే ఇలా ముందు రైస్ పెట్టి పీసెస్ పైన కనపడేటట్టు పెడతాను. ఈ విధంగా హాట్ ప్యాక్‌లో రైస్ వేస్తున్నాను. చికెన్ గ్రేవీగా ఉంటే మా బాబుకి చాలా ఇష్టమండి. గ్రేవీ అయితే మంచిగా తింటాడు అన్నము. చూడండి ఈ విధంగా వేసి పీసెస్ మాత్రం పైన పెడుతున్నాను చూడండి. ఇలా కనపడేటట్టు ఈ విధంగా పెట్టేసి హాట్ ప్యాక్‌లో వేడి వేడిగా చూడండి ఈ విధంగా పెట్టేసాను. పెట్టి ఇప్పుడు చక్కగా మూత పెట్టేస్తున్నాను. ఒక వాటర్ బాటిల్ తీసుకొని కూల్ వాటర్ తీసుకొని లంచ్ బ్యాగ్‌లో